హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిష్ చూపిస్తాను. ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫేమస్ క్యాటరింగ్ స్టైల్లో పాస్తా గోంగూర కర్రీ. ఇది ఇటు సైడ్ కాకుండా రాజమండ్రి సైడ్ అటు సైడ్ అయితే చాలా బాగా ఫేమస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నాన్ వెజ్కి ఏం తక్కువ రాదనమాట. ఇప్పుడు దీని రెసిపీలోకి వెళ్ళిపోతే మనం పాస్తా తీసుకొని, ఇదే మ్యాక్రోనీ పాస్తా అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ పాస్తా తీసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి దాన్ని ఏంటంటే కోల్డ్ వాటర్లో వేసేస్తున్నాను. ఇది 30 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉండకూడదు ఈ వాటర్లో. అప్పుడు ఏంటంటే మన కర్రీతో పాటు కుక్ అయినప్పుడు ఏంటంటే ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట. 30 మినిట్స్ లోపే వాటర్లో వేసేసి తీసేయాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా బాగా మనకి వేగాలన్నమాట. వేగుతున్నప్పుడే సైమల్టేనియస్గా ఇది కూడా కొంచెం సాఫ్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ మనం ఫ్రై చేసిన పాస్తాని వాటర్లో వేసాం కదా, అది సైమల్టేనియస్గా సాఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే గోంగూరని నీట్గా కడిగేసి తర్వాత దానిలో ఉన్న ఇసుకంతా పోయేంత వరకు కొంచెం ఆరనిచ్చేసి దాన్ని పేస్ట్లా చేసేసుకొని ఆ పేస్ట్ అనేది ఇక్కడ వేసేసి ఇందులోనే ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వీటన్నిటిని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట బాగా. ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేస్తే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇది సిమ్లో పెట్టుకొనే చేస్తూ ఉండాలి. కొంచెం పేషెన్స్తో చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. నాన్ వెజ్కి ధీటుగా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇదేంటంటే మెయిన్గా రైస్లోకి బాగుంటుంది. ఈ గోంగూర అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే పాస్తా వాటర్లో ఉంచాం కదా, దాన్ని తీసేసి ఇందులో వేసేస్తే దీంతో పాటు కూడా కుక్ అయితే మనకి ఆ గోంగూర ఫ్లేవర్ అంతా కూడా ఈ పాస్తాకి పడుతుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇదేంటంటే రైస్లోకి, బగారన్నం, తర్వాత ఏంటంటే కోకోనట్ రైస్లో కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ గోంగూర అనేది పుల్లగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని ఈ ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. లేదు ఇది పుల్లగా లేదు అనుకుంటే కొంచెం చింతపండు పేస్ట్ కానీ, రసం కానీ వేసుకుంటే అంటే రైస్కి తగ్గట్టుగా పులుపు సరిపోతుంది. ఈ రెండు కంబైన్డ్గా ఒక 5 మినిట్స్ వరకు కుక్ అయితే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. దీని ప్రాసెస్ నేను క్యాటరింగ్ స్టైల్ ప్రాసెస్లోనే చూపించాను. లాస్ట్లో ఏంటంటే కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.